క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉండడంతో పాటు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో రివార్డులు, క్యాష్ బ్యాక్లు, ఆఫర్లు ఉంటుండడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఒక్కటైనా క్రెడిట్ కార్డు కలిగి ఉండాలని భావిస్తున్నారు. కొంతమంది 2-3 కార్డులను కూడా కలిగి ఉంటున్నారు. అయితే అన్నింటినీ వాడడం దేనికిలే అని కొన్నింటిని పక్కన పెడుతుంటారు. మరికొంతమంది కార్డు తీసుకుని అత్యవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం అనుకుని పక్కన పెట్టేస్తారు. దీనివల్ల తక్షణం ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో కొన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డును వాడకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండొచ్చని అనుకుంటుంటారు. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని గుర్తించాలి. మంచి క్రెడిట్ స్కోర్ను మెయింటైన్ చేయడానికి క్రెడిట్ కార్డు మేలైన మార్గం. కార్డును అవసరమున్న చోట వాడుకుంటూ సకాలంలో బిల్లు చెల్లిస్తే బలమైన స్కోర్ను నిర్మించుకోవచ్చు. ఒక్కోసారి ఈఎంఐల చెల్లింపుల్లో ఆలస్యం లేదా ఇతర కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలాంటప్పుడు దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు క్రెడిట్ కార్డ్ చక్కని మార్గం. అత్యవసరమైనప్పుడే వాడదాం అనుకుని చాలా మంది క్రెడిట్ కార్డును పక్కన పెడుతుంటారు. ఆ సమయం వచ్చేసరికి కార్డు డీయాక్టివేట్ అయిపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని తిరిగి యాక్టివేట్ చేసుకోవడం శ్రమతో కూడుకున్న పని. మరి అదే కార్డును పెద్దగా ఉపయోగించకపోతే మాత్రం ఈ ప్రయోజనాన్ని కోల్పోతున్నట్లే. క్రెడిట్ కార్డు రుణ వినియోగ నిష్పత్తి 40% మించితే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. కాబట్టి కార్డును తరచూ వాడడం వల్ల కంపెనీలు పరిమితిని పెంచుతాయి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లను పూర్తి చేయొద్దు. వీలును బట్టి అన్ని కార్డులను వాడేందుకు ప్రయత్నించాలి. క్రెడిట్ కార్డులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే కనీసం ఏడాదికోసారైనా క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేసుకోవాలి. కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డును దీర్ఘకాలం వాడకుండా పక్కన పెడితే వాటిని డీయాక్టివేట్ చేస్తాయి. వాటిపై ఛార్జీలు కూడా విధిస్తాయి. అలాగే కార్డును పునరుద్ధరించుకోవాలంటే మళ్లీ రుసుములు చెల్లించాల్సి రావచ్చు. కార్డు తీసుకునే ముందే ఈ తరహా ఛార్జీలు ఉన్నాయేమో గమనించాలి. క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లు, రాయితీలు, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉంటాయి. కార్డు వీలున్న చోట వాడకపోతే వీటన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఆర్థిక లావాదేవీలకు చాలా కీలకం. లోన్లు, ఇతర క్రెడిట్ ఉత్పత్తులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు దీన్నే ఆధారం చేసుకుంటారు. క్రెడిట్ కార్డు మీ రుణ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ చెల్లింపు సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.